సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. మోదీని గద్దె దించేందుకు ప్రజలు ఉద్యమించాలని ఆల్ ఇండియా ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న మోదీ హటావో దేశ్ బచావో నినాదంతో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. శ్రీశైలంలో పాతలగంగా టూరిజం రోప్వే పునఃప్రారంభమైంది. నిర్వహణ పనుల కారణంగా గత 30 రోజులుగా రోప్వేను టూరిజం నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ టూరిజం రోప్వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి సన్నిధిలోని పెళ్లి బృందంపై 3 మందుబాబులు దాడికి తెగబడ్డారు. సత్యగిరి కొండపై చెలరేగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని పెళ్లి బృందంలోని పలువురు మహిళలు భక్తులను దుర్భాషలాడుతూ కర్రలు, రాళ్లతో అరాచకం సృష్టించారు. మద్యం సేవించి రచ్చ చేసిన యువకులను దేవస్థానం సెక్యూరిటీకి స్థానికులు అప్పగించారు. మృతి చెందిన సోదరుడు రమేష్ కు పాడిపైన రాఖీ కట్టింది అతడి అక్క. గుండె లవిసేలా రోధిస్తూ అంతిమయాత్రలోనే తమ్ముడికి రాఖీ కట్టింది. మహబూబాబాద్ జిల్లా కురవీలో జరిగిన ఈ ఘటన కుటుంబీకులతో పాటు స్థానికులను కంటతడి పెట్టించింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టింది. పీఆర్సీని వెంటనే ప్రకటించారని, పెండింగ్లో ఉన్న 6 డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న కుప్పం వాసి బాలసుబ్రహ్మణ్యం ఆచూకీ కనిపెట్టారంటూ ఆయన కుటుంబీకులు సీఎం చంద్రబాబు కార్యాలయాన్ని స్పందించారు. భార్య పిల్లలతో హైదరాబాద్ లో నివాసముంటున్న బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 13న ఈషా కైలాస్ గ్రూపుతో మానస సరోవర్ యాత్రకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద భారీ వరదల్లో చిక్కుకుపోయాడు. స్టైఫండ్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ చార్మినార్ యునానీ, ఆయుర్వేద, హోమియోపతి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. గత 2 ఏళ్లుగా స్టైఫండ్ పెంచలేదని, కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. కొత్త స్కానింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో రేషన్ డీలర్ల నిరసనకు దిగారు. నూతన విధానం వల్ల రోజుకు 10 మందికి కూడా రేషన్ ఇవ్వలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు సిబ్బంది, హమాలీల ఖర్చులతో తమపై ఆర్థిక భారం పడుతోందని, పాత విధానాన్ని కొనసాగించాలంటూ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులను సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల రాకతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రొద్దుటూరు వ్యాపారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యాపారులకు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని నందివాడ మండలంలో 5.46 కోట్ల రోడ్డు పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్ల సమస్య పరిష్కారం కోసం సాస్కి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. నేపాల్లో